హలో ఆల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే వైట్ సాస్ పాస్తా. టేస్టీగా, క్విక్‌గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్‌లో వాటర్ తీసుకోవాలి. అందులో కొంచెం సాల్టు, కొంచెం ఆయిలు. ఎందుకంటే ఆయిలు పాస్తా ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే వాటర్‌లో సాల్ట్ ఎయటం వల్ల పాస్తాకి సాల్ట్ పట్టి కొంచెం టేస్ట్‌గా అనిపిస్తుందనమాట. అంతా అయిపోయాక సాల్టేస్తే పాస్తా సాల్ట్‌ని తీసుకోదు. సో, మనం బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి. అలాగే వాటరు రోల్ బాయిల్ అయ్యేటప్పుడు పాస్తా అందులో వేసుకొని ఒక గరిటెతో తిప్పుకోవాలి. ఎందుకంటే పాస్తా ఎయంగానే అడుక్కెళ్ళిపోయి గిన్నెకి అతుక్కుంటుంది. సో, అలా అతుక్కోకుండా పాస్తా వేయంగానే మనం గెరిటెతో తిప్పుకోవాలి. అలా తిప్పిన తర్వాత పాస్తా బాయిల్ అయ్యాక దాన్ని ఒక స్ట్రైనర్‌లోకి తీసుకోవాలి. స్ట్రైనర్‌లోకి తీసుకోంగానే దాని మీద కోల్డ్ వాటర్ వేసేయాలి. ఎందుకంటే ఇంకొంచెం వేడుంటే ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది పాస్తా. అందుకని మనం వెంటనే కోల్డ్ వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు ఆ పాస్తాని పక్కన పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని, ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. దాంట్లో గార్లిక్కు, ఆనియను, చిల్లీ వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం సాల్ట్ గూడా వేసి ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయన్నమాట. ఇవి ఫ్రై అయ్యాక మనకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర గ్రీన్ పీస్, క్యారెట్ ఉన్నాయి. అందుకని నేను అవే యేసుకుంటున్నాను. అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇవే వేసుకోవాలని ఏం లేదు. కాకపోతే కొంచెం ఈ వైట్ సాస్‌లో వెజిటబుల్స్ తక్కువేసుకోవాలి. మరీ ఎక్కువేసుకుంటే మనకి ఆ వైట్ సాస్ టేస్ట్ తగ్గిపోతుంది. ఈ వెజిటబుల్స్ కుక్ అవుతూ ఉంటాయి. మనం వేరే స్టవ్ మీద ఇప్పుడు వైట్ సాస్‌ని ప్రిపేర్ చేసుకుందాం. నేను వైట్ సాస్ కోసం గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఎందుకంటే మైదా వద్దు అని తీసుకుంటున్నాను. మీ చాయిస్. మీకు మైదానే నచ్చుతుంది అనుకుంటే మైదానే తీసుకోవచ్చు. ఒక కప్పులో 2 స్పూన్స్ ఫ్లోర్ వేసుకొని వాటర్‌తో లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. మీకు గనక ఎక్కువ క్రీమీగా కావాలంటే ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. మాకంత క్రీమీగా వద్దు. అందుకని నేను 2 స్పూన్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద బాండీ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ ఆర్ బటర్ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ ఫ్లోర్‌ని అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. అందులో మిల్క్ గూడా వేసుకొని ఇంకా లంప్స్ రాకుండా ఉండలనేది ఉండకూడదు. ఉండలనేది ఉండకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి మీకిక్కడ మిల్క్ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. బట్ లంప్స్ లేకుండా చూసుకోవాలి. అది మెయిన్ థింగ్. ఇలా లంప్స్ లేకుండా అయిపోయాక చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, పెప్పర్ ఈ 3 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యాక 2 చీజ్ స్లైస్‌లు గూడా వేసుకొని అవి మెల్ట్ అయ్యేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. దగ్గరికయ్యేదాకా ఉంచకూడదు. కొంచెం క్రీమీ స్ట్రక్చర్ రాంగానే ఆఫ్ చేసేసుకుంటే ఇది ఆరిపోయాక గూడా ఇంకొంచెం థిక్‌గా అవుతుంది కదా! సో, కొంచెం వేడి మీదే ఆఫ్ చేసేసుకోవాలి. ఈలోపు మన వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయి ఉంటాయి. మరీ మెత్తగా కుక్ అవ్వకూడదు. జస్ట్ అలా లైట్‌గా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆ వైట్ సాస్‌ని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. ఒక్కసారి వెజిటబుల్స్ అన్నీ ఈ వైట్ సాస్‌లో మిక్స్ అయ్యేట్టు కలుపుకొని, తర్వాత పాస్తా గూడా వేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం చిల్లీ సాస్ గానీ, సోయా సాస్ కానీ వాడం. యాక్చువల్లీ వైట్ సాస్ పాస్తా అంటేనే కొంచెం స్పైసీనెస్ తక్కువే ఉంటుంది. సో, మనకు స్పైసీనెస్ కావాలంటే ఇక్కడ మనం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కానీ మరీ ఎక్కువ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే హీట్ అవుతుంది గదా! స్పైస్ తక్కువ ఉంటేనే మనం దాని టేస్ట్‌ని మనం ఎంజాయ్ చేయగలం. సో, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వైట్ సాస్ పాస్తా రెడీ. ఇప్పుడు మా చిన్నోడు ఏం చెప్తాడో చూద్దాం ఈ వైట్ సాస్ పాస్తా గురించి. ఎలా ఉంది జోగి? బాగుంది. ఏం తింటున్నావు? పాస్తా. ఏం పాస్తా? వైట్ సాస్ పాస్తా.